అందరికీ జై శ్రీరామ్. చాలా అంశాల మీద ప్రస్తుతానికి అందరూ మరి మిత్రులందరూ చర్చ చేశారు. ఇంకో విషయాన్ని ప్రత్యేకమైనటువంటి విషయము, ముఖ్యమైనటువంటి విషయము ఏంటంటే బ్రాహ్మణుల మీద టార్గెట్ చేశారు, వైశ్యుల మీద టార్గెట్ చేశారు, రెడ్ల మీద, రావుల మీద, ఇట్లా ఒక్కొక్క వర్గాన్ని, ఒక్కొక్క కులాన్ని టార్గెట్ చేసినప్పుడు ఒక కులాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు ఈ కమ్యూనిస్టులు కానీ, లేకపోతే ఈ ఫేక్ అంబేద్కరిస్టులు కానీ అని మిగతా హిందూ సమాజం సైలెంట్గా ఉంటుంది. అలా టార్గెట్ చేసినప్పుడు సైలెంట్గా ఉంటే వాళ్ళు ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తారు. కాబట్టి ఎవరినైతే కుల ప్రస్తావన తీసుకొచ్చి హిందూ సమాజంలో వేరు చేసి వాళ్ళను టార్గెట్ చేసేటటువంటి ఈ కమ్యూనిస్ట్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద హిందూ సమాజం ఏకదాటిగా ఎదుర్కోకపోతే భవిష్యత్తులో ఒక్కొక్కరిని టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు సైడ్ అయిపోయి అందులో ఉన్నటువంటి బలవంతులు, అందులో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మనకెందుకు ఈ సమస్య అని సైడ్ అయిపోయినప్పుడు అమాయకులు కానీ, బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళని కానీ, ఈ క్రిస్టియన్ మాఫియా కానీ, ఈ ఇస్లామిక్ జిహాద్ కానీ అటాక్ చేసేటటువంటి అవకాశం ఉంది. రీసెంట్గా జరిగినటువంటి ఒక పాప ఇష్యూలో కూడా అక్కడ ఏం జరిగింది అనేటటువంటి నిజాలు కొన్ని రోజుల్లో పూర్తిగా బయటకు వస్తాయి. కానీ రెడ్డి మాత్రమే చంపేశాడు, కాల్తో తన్నాడు. అక్కడ వచ్చినటువంటి పత్రికా ప్రకటనలో పోలీసు వాళ్ళు రిలీజ్ చేసింది ఏంటంటే ఆ పాపకి ఏ విధమైనటువంటి అంతర్గత బహిర్గతమైనటువంటి గాయాలు తగలేదు. ఆ అమ్మాయి కొంచెం ఒక ప్రీమెచ్యూర్ బేబీ, 2 నెలల ముందే పుట్టింది అనేటటువంటి ఒక కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. కానీ కేవలం ఈ రెడ్లు అనేటటువంటి ఒక అంశం మీద టార్గెట్ చేశారు. ఇంతకుముందు బ్రాహ్మణులు ఫాసిస్టులు అన్నారు, కోమట్లు స్మగ్లర్లు అన్నారు. అంటే వీళ్ళంతా మెజారిటీ హిందుత్వాన్ని పాటించేటటువంటి కులాల్ని టార్గెట్ చేసేటటువంటి ఒక ఎకో సిస్టమ్ కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా హిందూ సమాజం ఆలోచించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అనేటటువంటి ఇంకో వర్గాన్ని తీసుకొచ్చి అసలు మైనారిటీలని ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలో కలపడమే తప్పు. యాక్చువల్గా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనాలి. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొస్తారు. ఎందుకంటే మతం మార్చడానికి, విభజించి ఒక వర్గం వాళ్ళని మతం మార్చడం అనేది చాలా సులువైనటువంటి పద్ధతి. అనేక దేశాలలో ఇట్లాంటి పద్ధతుల్ని మిషనరీసు అవలంబించినాయి. ఇది ఒక రకమైన ఒక క్రూసేడ్ లాంటిది. దీన్ని కొంచెం విశితంగా లోతుగా పరిశీలన చేస్తే తప్ప ఈ సబ్జెక్ట్ అర్థం కాదు. కాబట్టి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అనే ఒక యాంగిల్ని రాజకీయ కోణంలో అడ్డు పెట్టుకొని తెలంగాణలో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది బీసీ సమాజాన్ని కన్వర్ట్ చేయాలని మిషనరీస్ ఒక కొత్త ప్రయత్నాన్ని, కొత్త కుట్రకి శ్రీకారం చుట్టినాయి. బహుశా ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఆ కార్యరూపం అనేది మనకు కనబడుతుంది. కాబట్టి దానికంటే ముందే మనం మేల్కొని బీసీ సమాజంలో మతం మార్చడానికి మిషనరీలు చేసే కుట్రని ఎదుర్కోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.